వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మై 360 ఫ్రెండ్స్. మనం ఈ వీడియోలో మాట్లాడబోయేది ఏంటంటే బాండ్ గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. యాక్చువల్గా ఈ వీడియో అంటే నేను ఈ డీటెయిల్ ముందే చెప్దాం అనుకున్నా కానీ అందరికి కాల్స్ వస్తాయి కదా, కాల్లో మీకు ఏ డౌట్ ఉన్నా కానీ సార్ వాళ్ళని అడిగి కనుక్కుంటారు. మీకు అక్కడికక్కడే క్లియర్ అయిపోయింది. నేను చెప్పిన దానికంటే సార్ వాళ్ళు చెప్పింది ఇంకా క్లియర్గా మీకు అర్థం అవుతుంది, అర్థం చేసుకుంటారని చెప్పేసి నేనైతే అనుకొని దాని గురించి ఇప్పటివరకు చెప్పలేదన్నమాట. బట్ కొంచెం లైట్గా అయితే నేను కొన్నిసార్లు లైవ్కి వచ్చినప్పుడు అయితే చెప్పిన దాని గురించి. ఇంకా డౌట్లు ఉన్నాయి. ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ బాండ్ పేపర్ ఎలా ఉంటుందని కూడా చూపిస్తా. ఓకేనా? వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మన వీడియోలో ఏంటంటే చాలా మంది అడుగుతుంది ఏంటంటే 5,000 అమౌంట్ కట్టాలని చెప్పేసి అడుగుతున్నారు. 5,000 అమౌంట్ ఏం కట్టాల్సిన అవసరం లేదు. 100 రూపీస్ బాండ్ పేపర్ ఏదైతే ఉందో, ఓకేనా, 100 రూపీస్ బాండ్ పేపర్ ఏదైతే ఉందో దాని మీద ఏంటంటే మనకు నోటరీ అన్న అదే, బాండ్ అన్న అదే, రెండో ఒకటే అనమాట. చూపిస్తాను నేను మొత్తం క్లియర్గా. 100 రూపీస్ బాండ్ పేపరు దాని మీద ఏంటంటే మన డీటెయిల్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? డీటెయిల్స్ ఏంటంటే మన పేరు, మన ఫాదర్ నేము, రిజిస్ట్రేషన్ నెంబర్ అన్నీ ఉంటాయి అన్నమాట. అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మన బెటాలియం ఏది, మన అడ్రస్ ఏది, హోమ్ అడ్రస్, ఇంటి నెంబరు, అవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సార్ వాళ్ళు ఒక ఫార్మాట్ ఇచ్చారు. నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను, స్క్రీన్ మీద చూపిస్తాను అని చెప్పినగా. దాని ప్రకారం ఆ డీటెయిల్స్ అన్నీ దాని కింద వస్తాయి అనమాట. దాని కింద వచ్చిన తర్వాత ఏంటంటే దాని మీద ఇక ఇట్లా ఈ విధంగా అయితే 100 రూపీస్ బాండ్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా? ఇది ఫ్రంట్ కెమెరా వీడియో తీస్తున్నా కాబట్టి కొంచెం రివర్స్ కనిపిస్తూ ఉంది. ఓకేనా? ఈ కింద ఖాళీ ప్లేస్ ఉంది కదా, కొంచెం కింద ఖాళీ ప్లేస్ ఉంటుంది. దీంట్లో కొంచెం మ్యాటర్ పట్టింది, మొత్తం కదా. మనకి ఇచ్చిన ఫార్మాట్లో 2 పేపర్లు వస్తాయి. అవి ఒక పేపర్లో ఏంటంటే కొంచెం మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం కింద ఇక్కడ సరిపోతాయి. ఓకేనా? ఇది ఎందుకు ఇట్లా చూపించట్లేదు అంటే కొంచెం వేరే పర్సనల్ నా ఇక మళ్ళీ షో అయిపోయింది అని చెప్పేసి వీడియోలో చూపించట్లేదు. ఓకేనా? ఈ ప్లేస్లో మన పర్సనల్ డీటెయిల్స్ అనేది ఫిల్ అయిపోయింది. ఇక్కడ 100 రూపీస్ బాండ్ అని ఇట్లా ఉంటాయి కదా అది. ఇంకో రెండో పేజీలో ఏంటంటే ఇక మిగతా సార్ వాళ్ళు ఇచ్చిన బెటాలియన్ మనకు 5,000 బాండ్ ఉంది కదా, మనం ఏదైతే ట్రైనింగ్ సెంటర్ నుంచి మధ్యలోంచి వచ్చేయడం, లేదంటే నాకు ఈ జాబ్ వద్దని చెప్పేసి వచ్చేయడం, అలాంటివి చేస్తే 5,000 మనం ఎన్ని నెలలు ఉంటామో, ఓకేనా, 5,000 బాండ్ అగ్రిమెంట్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు ఒక 5 నెలలు ట్రైనింగ్ చేసి తర్వాత నాకు గవర్నమెంట్ వేరే జాబ్ వచ్చింది, నేను ఈ జాబ్ వద్దు అనుకుంటే మాత్రం అప్పుడు మీరు ఈ జాబ్ని వదిలేసి వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా ఎన్ఓసి అనేది రిలీజ్ చేయాల్సి ఉంటుంది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా నీకు ఇంకో జాబ్ అనేది, గవర్నమెంట్ జాబ్ అనేది ఇవ్వరు. సో నీకు ఎన్ఓసి కావాలంటే ఖచ్చితంగా నువ్వు 5 నెలలు ఎన్ని నెలలు ట్రైనింగ్ చేస్తావు, లేదంటే తర్వాత అయినా కానీ ఎన్ఓసి, నువ్వు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అయినా కానీ ఎన్ఓసి ఇవ్వాల్సిందే. ఒక జాబ్ చేస్తున్నప్పుడు ఇంకో జాబ్ వెళ్ళాలంటే ఆ ఎన్ఓసి ఇవ్వాలంటే ఈ అగ్రిమెంట్ ప్రకారం మనకు ఉంటుందన్నమాట. ఈ అగ్రిమెంట్ ఏంటంటే నువ్వు ఎన్ని రోజులు ట్రైనింగ్లో, 5 నెలలు ట్రైనింగ్లో ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తాను, 5 నెలలు ట్రైనింగ్లో ఉంటాయి. 5 నెలల స్టైఫండ్ అంతా నీ మీద మొత్తం ఖర్చు అయిందంతా అవన్నీ కలుపుకొని నెలకి 5,000 లెక్క చూసుకొని అన్ని అమౌంట్ నువ్వు రిటర్న్ వాళ్ళకి పే చేస్తే సార్ వాళ్ళు అప్పుడు ఎన్ఓసి క్లియర్ చేస్తారనమాట. ఎన్ఓసి సర్టిఫికేట్ నీకు ఇష్యూ చేస్తారు. ఇష్యూ చేసినప్పుడు ఏంటంటే ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళి నీకు వేరే ఏ జాబ్ అయితే వచ్చిందో వాళ్ళకైతే సబ్మిట్ చేస్తే అప్పుడు నీకు వచ్చిన జాబ్కి అయితే ప్రాబ్లం ఉండదు, ఇంకో జాబ్కి. ఓకేనా? ఈ నోటరీ సంబంధించి ఏంటంటే ఇక్కడ మన డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం, పర్సనల్ డీటెయిల్స్. తర్వాత గెస్టెడ్ సైన్ కూడా వాళ్ళే పెట్టిస్తారు ఇక్కడ. ఓకేనా? ఇక్కడ గ్రీన్ పెన్తో గెస్టెడ్ సైన్, ఇక్కడ నోటరీ అని చెప్పేసి ఇట్లా పెట్టిస్తారు. ఓకేనా? తర్వాత రెండో పేపర్లో ఎక్స్ట్రా డీటెయిల్స్ కూడా ఉన్నాయి. రెండో పేపర్లో ఇక్కడ ఆల్రెడీ సార్ వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే ఫస్ట్ పేపర్లో ఇది రావాలి, సెకండ్ పేపర్లో ఇది రావాలని చెప్పేసి అందులో ఉంది. ఓకేనా? పేజ్ అని చెప్పేసి ఉంది. అది నేను మీకు చూపిస్తే మీకు క్లియర్గా అర్థమైపోయింది, చూపిస్తాను. ఓకేనా? అది డబ్బులు అయితే ఏం కట్టాల్సిన అవసరం లేదు. మన అమౌంట్ కట్టాల్సింది ఏంటంటే ఓన్లీ 6,000 మెస్ ఫీజ్ అనేది కట్టాలి. ఓకేనా? 6,000 మెస్ ఫీజ్ అనేది కట్టాలి. ఆ 6,000 మళ్ళీ ఆరోగ్య భద్రత అనే 200 ఇవి కట్టాలి తప్ప ఈ 5,000 అనేది డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఈ 100 రూపీస్ బాండ్ పేపర్ చేపించడానికి మా ఖమ్మంలో అయితే లాస్ట్ టైం సివిల్ వాళ్ళు చేపిస్తే ఏంటంటే 450 తీసుకున్నారంట. ఓకేనా? 450 తీసుకున్నారంట. మరి వేరే వేరే దగ్గర తక్కువ తీసుకున్నా నాకు తెలియదు. అది తక్కువ చేయించుకోవచ్చు, లేదంటే ఇంకెక్కువ కూడా అడుగుతారు. ఇక వాళ్ళు అడిగేదాన్ని బట్టి ఉంటుంది, ఎంత అడుగుతారు అనేది మనకు క్లియర్గా తెలియదు. 450 రూపీస్ ఒక హాఫ్ అన్ అవర్లో ఇచ్చేసారని చెప్పేసి మా ఖమ్మం వాళ్ళు అయితే, చేయించిన వాళ్ళు అయితే చెప్పారు నాకు. అదే విధంగా మీరు కూడా చేయండి. ఆల్రెడీ ఫార్మాట్ మ్యాక్సిమం అన్ని గ్రూపులు క్రియేట్ అయినాయి కాబట్టి ఒకవేళ సార్ వాళ్ళు పంపించినా ఓకే, నేను ఒకటి పంపిస్తా కదా, ఆ పంపించింది చూడండి. అది ఆల్రెడీ దాని మీద కొన్ని నేమ్స్ ఉన్నాయి, అది హైడ్ చేసి అవి కనబడకుండా అయితే పెట్టి నేనైతే దాన్ని పోస్ట్ చేస్తాను. దాన్ని చూడండి క్లియర్గా. ఆ ప్లేస్లో హైడ్ చేసిన ప్లేస్లో ఏంటంటే మీ నేమ్ వస్తుంది, మీ ఇంటి నేమ్, మీ నేము, మీ ఫాదర్ నేము, రిజిస్ట్రేషన్ నెంబరు, తర్వాత వచ్చేసి మీ అడ్రస్ అనమాట. మీ ఇంటి నెంబరు, మీ పంచాయతీ, మండలం, డిస్టిక్, స్టేట్ అవన్నీ ఇచ్చిన తర్వాత మీ ట్రైనింగ్ సెంటర్ అని చెప్పేసి
ఇప్పుడు నా దగ్గర ఉన్న ఫార్మాట్‌లో 12థ్ బెటాలియన్ నల్గొండ అని చెప్పేసి ఉంది. మీకు ఇప్పుడు ఏదైతే ఉందో ఆ బెటాలియన్ ఎంటర్ చేయాల్సి ఉంటది. ఓకేనా? ఆ విధంగా అయితే ఉంటది. ఓకేనా? అది ఫార్మాటు మనకు వేరే గ్రూప్‌లో అంటే 12థ్ బెటాలియన్ సార్ వాళ్ళకైతే పంపించారంట. బట్ అందరికి యూజ్ అవుతుంది ఇది. ఓకేనా? ఇంకోటేందంటే ఎనీ డౌట్ అని చెప్పేసి మెసేజ్ వచ్చిన దాంట్లో కింద నంబర్ ఉంది. సార్ వాళ్ళ నంబర్ ఉంది పోలీస్ వాళ్ళది. మీరు ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటా అన్నా ఏమైనా డౌట్‌లున్నా ఫోన్ చేసి కనుక్కోండి. ఏమైనా డౌట్‌లుంటే మాత్రం ఖచ్చితంగా ఏ ఏ ప్రాబ్లమ్ అయితే 5,000 మాత్రం ఏం కట్టాల్సిన అవసరం లేదు. చాలామంది అడిగేదేందంటే ఈ 5,000 మళ్ళీ 6,000 మెస్ ఫీజు మొత్తం 11,000 కట్టాలని చెప్పేసి అడుగుతున్నారు. అంత అవసరం లేదు. ఓన్లీ 6,000 మెస్ ఫీజ్ అయితే క్యాషే కావాలి ఇది గూడా. బాగా గుర్తుపెట్టుకోండి. 6,000 మెస్ ఫీజ్‌కి క్యాష్ గావాలంట. ఇక ఏదున్నా గాని క్యాషే. మనం అక్కడికి పోయిన తర్వాత ఏది ఒకళ వాళ్ళు మన ఒకళ స్టిచ్చింగ్‌కి డబ్బులు అడిగినా గాని క్యాషే ఇవ్వాలి. ఓకేనా? క్యాషే ఇవ్వాల్సుంటది. ఫోన్‌పే, గూగుల్ పే నాట్ అలౌడ్ అని చెప్పి అంటే యాక్సెప్ట్ జేయరంట. ఓకేనా? ఖచ్చితంగా క్యాషే హ్యాండిల్ చేయాలి. అందుకని నేను ఒక 10,000 క్యాష్ అయితే దగ్గర పెట్టుకోండి అని చెప్పాను. ఎందుకంటే ఒక 6,000 దానికి పోతాయి. తర్వాతేందంటే ఆరోగ్య భద్రత అని ఒక 200 ఇంకో 40 రూపీస్ దేనికో అని చెప్పేసి అట్లా అట్లా అడుగుతారంట. ఇంకో కొన్ని చోట్లయితే మన డ్రెస్ స్టిచ్చింగ్‌కి 500 తీసుకున్నారు. ఇంకో దగ్గర రూ. 1000 తీసుకున్నారు. మిగతాయేందంటే స్టైఫండ్‌లో కట్ అయిపోతాయి. బట్ ఇట్లా అడిగారంట. అందుకని ఒక 10,000 మనం అమౌంట్ క్యారీ చేస్తే 6,000 అటు కట్టేసి మిగతా దాంట్లో ఇక 4,000 ఉంటాయి కదా! 4,000లో ఇక చిల్లర చూసుకోవచ్చిగ. ఓకేనా? మిగిలితే ఒకవేళ మిగిలినా మన దగ్గరే ఉంటాయి. కానీ ఇట్లా దగ్గర పెట్టుకోవడం బెటర్. అప్పటికప్పుడు మళ్ళీ వేరే వాళ్ళని ఫోన్‌పే చేస్తా, గూగుల్ పే చేస్తా అంటే ఎవరి దగ్గర ఉండవు గదా! అక్కడ అందరికి ఎవరికి అంటే ఎవరి ఖర్చులకు తగ్గట్టుగా వాళ్ళు తెచ్చుకొని పెట్టుకుంటారనమాట. అందరూ తెచ్చుకోరు కాబట్టి ఆ విధంగా రూ. 100 బాండ్ సంబంధించింది అర్థమైంది గదా! రూ. 100 బాండ్ అయితే ఈ విధంగా ఉంటది. ఇక్కడ మనం డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సుంటది. మన డీటెయిల్సే. ఓకేనా? ఇక్కడ నోటరీ వాళ్ళే చేపిచ్చి ఇస్తారు. మనం డబ్బులిస్తే ఇక్కడ గెజిటెడ్ గూడా వాళ్ళే పెట్టేస్తారు. తర్వాత ఇక్కడ మన రెండో పేజ్‌లో గూడా డీటెయిల్స్ వస్తాయి. అక్కడ గూడా నోటరీ అని చెప్పేసి సైన్‌లన్నీ వాళ్ళు ఆల్రెడీ సివిల్ ఆర్ఓలకి చేశారు గాబట్టి, వాళ్ళొకసారి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఒకసారి వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. మీరెక్కడ చేపిచ్చారని. ఖచ్చితంగా ఒకళ్ళకి సివిల్ ఫ్రెండ్ అయినా, ఏఆర్ ఫ్రెండ్ అయినా ఖచ్చితంగా ఉంటారు గాబట్టి, మీకు తెలిసిన ఫ్రెండ్‌నయితే కనుక్కోండి. మీరెక్కడ చేపిచ్చారని అడగండి. ఎగ్జాక్ట్‌గా అదే ప్లేస్‌కి పోండి. ఆళ్ళకి ఎట్లాగో మీరు ఒకసారి చెప్తే పోలీసోళ్ళది ఇట్లా సివిల్ ఆరోళ్ళకి చేశారంట కదా! అని చెప్పేస్తే చెప్తే వాళ్ళకి గూడా ఒక ఐడియా వచ్చేస్తది. ఎంటనే చేపిస్తారు. ఎందుకంటే సివిల్ ఆరోళ్ళు మా ఖమ్మం డిస్ట్రిక్ట్‌లో వాళ్ళు కోర్ట్‌కి పోతే ఈ చాలా సార్లు చేసినా ఈ ఫార్మాట్ నాకు తెలుసు అని చెప్పేసి మన సార్ వాళ్ళు ఇచ్చిన ఫార్మాట్ చూడకుండానే ఆయన దగ్గర ఆల్రెడీ ఇంకో ఫార్మాట్ ఉందంట. సేమ్ ఫార్మాట్ ఉందంట ఆయన దగ్గర. ఆయన ఈజీగా చేసేసిండు. అంటే ఇట్లా నేననేదేందంటే ఆల్రెడీ తెలిసినోళ్ళ దగ్గరికెళ్తే మన పని ఈజీగా అయిద్ది. కొత్త వాళ్ళ దగ్గరికెళ్తే ఏందంటే మనం మొత్తం చెప్పాల్సుంటది. అది కరెక్టా? రాంగా? అని తనకు డౌట్ ఉంటది. మనకు డౌట్ ఉంటది. ఇయన్నీ ఉంటది. ఇయన్నీ పెట్టుకోకుండా ఆల్రెడీ ఎవరైతే చేశారో వాళ్ళ దగ్గరికెళ్తే మన పని ఈజీ అయిపోద్ది. ఏ మిస్టేక్ లేకుండా అయిపోద్దని చెప్పేసి నా ఇంటెన్షన్. ఓకేనా? రూ. 100 బాండ్ సంబంధించి అయితే ఇది. అందరికి మాక్సిమం క్లారిటీ వచ్చేసే ఉంటది. ఓకేనా? ఇక ఇగ అంతే ఇగ. ఇగ వేరే ఏ డౌట్ లేవు రూ. 100 బాండ్‌లో. మన పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి. దానికి సంబంధించి రిలేటెడ్ ఉంటాయి. ఓకేనా? ఇది రూ. 100 బాండ్ గురించి మొత్తం. వీడియోనైతే లైక్ జేయండి.